నమస్కారం సిటీ న్యూస్ ముఖ్యాంశాలు భూముల సేకరణ వేగవంతం స్పీడ్ పెంచిన రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికి బియ్యం పంపిణీ రద్దు ఆర్థిక భారం కారణం కేరళను నిర్లక్ష్యం చేయడం తగదు నిరాశ్రయులను ఆదుకోవాలన్న సిఐటియు పెదకొండూరు ఆలయంలో లోకేష్ పూజలు అభిమానులతో నేతలతో సందడి చేసిన ఐటీ మంత్రి కేరళలో ఇటీవల ప్రకృతి వైపరీత్యాల కారణంగా కొండచర్యలు విరిగిపడి వరదల ప్రవాహంలో అనేక మంది మృతి చెందిన నేపథ్యంలో నిరాశ్రయులైన వారిని ఆపద నుండి కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని సిపిఎం ప్రశ్నిస్తోంది. కేరళ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు అంత కోపమని సిఐటియు నేత భాగ్యరాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. పారిశుద్ధ్య కార్మికులతో కలిసి మంగళవారం ఆయన తుళ్లూరులో విరాళాల సేకరణ చేశారు. అనంతరం వివరాలను సిటీ న్యూస్ కు అందించారు. కేరళలో ప్రకృతి బీభత్సం సృష్టించి అనేక మంది నిరాశ్రయులైనారు. కొండచర్యలు విరిగిపడి ఆస్తుల్ని కోల్పోయిన వాళ్ళు పెద్ద మొత్తంలో ఉన్నారు. ఈరోజు అలాంటి వారిని ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉంది. దీన్ని ప్రకృతి విపత్తుగా గుర్తించమని చెప్తా ఉంటే కనీసం దానికి వెళ్ళి చూసిన పాపాను కూడా పోయిన పరిస్థితి లేదు. ఎక్కడ ఎన్నికలు జరుగుతూ ఉంటే అక్కడికి కేంద్ర మంత్రులతో సహా వెళ్ళి కూర్చొని అక్కడ చేసిన పరిస్థితి ఉంది, ప్రచారం చేసిన పరిస్థితి ఉంది. అట్లాగే ఈరోజు కేరళలో ప్రకృతి విపత్తులు సంభవించి దాదాపు నిరాశ్రయైన వారిని పలకరించే పరిస్థితి కూడా లేదు. దీన్ని ప్రకృతి విపత్తుగా గుర్తించమన్నా కానీ గుర్తించే పరిస్థితి లేదు. ఎందుకు కేంద్ర ప్రభుత్వానికి కేరళ అంటే అంత కోపం అని చెప్పేసి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. కనుక ఇప్పటికైనా కానీ కేంద్ర ప్రభుత్వం దీన్ని ప్రకృతి విపత్తుగా గుర్తించి కేరళ రాష్ట్రాన్ని ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ప్రజలు కూడా వారికి ఆర్థిక సహకారం అందించాలని చెప్పేసి సిఐటిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీకు తెలుసా, మానవ చరిత్రలో 1945 ఆగస్టు 6వ తేదీన జరిగిన దారుణం ఏమిటి? సమాధానం 1945 ఆగస్టు 6వ తేదీన జరిగిన దారుణం హిరోషిమాపై అణుబాంబు దాడి. ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని తెలుసుకుందాం. దుగ్గిరాల కొత్తలాకుల వద్ద ఉన్న కాలినడకన వంతెన మరమ్మతులు చురుగ్గా జరుగుతున్నాయి. మంగళగిరి శాసనసభ్యులు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు వేగవంతం చేస్తున్నారు. మంగళవారం తెనాలి నీటిపారుదల డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మల్లికార్జునరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు కలిసి వంతెన పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, నూకతోటి రవి, నక్క చిరంజీవి, పఠాన్ లియా, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకట్రావు, నాగరాజు మాట్లాడారు. అందరు రైతాంగం ఈ కాలం నుంచి అటు అదరికి వెళ్లాల్సిందే. గడ్డి మొత్తులు తెచ్చేటైతే అయితే కూలి పిండి కట్టలు కానీ కూలి వాళ్ళు అటు ఇటు వెళ్ళటం కానీ మొత్తం బాగా ప్రమాదకర స్థితిలో ఉన్నప్పుడు చెప్పిన గత ప్రభుత్వం ఏమి వెళ్ళా. తర్వాత లోకేష్ గారు గెలిచిన మన నారా లోకేష్ గారు మన మంగళగిరి నియోజకవర్గం నుంచి గెలిచిన వెంటనే రైతాంగం వెళ్ళి ఆయన దృష్టికి తీసుకెళ్ళి మాకు వెంబట ఇది చేయండి అనగానే వెంటనే ఆర్డర్ వేసి సంబంధిత శాఖ వారికి తెలియజేయటం, వాళ్ళు వెంబటే దీని మీద తక్షణ చర్యలు తీసుకోవటం జరిగింది. త్వరితగతిన ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇంకా వారం 10 రోజుల్లో మళ్ళీ ఈ ఫుట్ బ్రిడ్జి మళ్ళీ జనాలు నడవటానికి కానీ అన్ని వీలుగా ఉంటుంది. ధన్యవాదాలు. మధ్యలో మన ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఈఈ గారు కానివ్వండి, డిఈ గారు కానివ్వండి, జేఈ గారు కానివ్వండి, అంతా పర్యవేక్షణలో చక్కగా మంచి క్వాలిటీ వర్క్ జరుగుతుందని వాళ్ళు ఈరోజు కూడా ఉదయం ఈఈ గారు వచ్చి దీన్ని పరిశీలించి వెళ్ళారు. మంచి పరిణామం. చక్కగా ఇది ఇంకో వారం 10 రోజుల్లో ఈ బ్రిడ్జి లైన్లోకి వస్తుంది. తప్ప రైతాంగానికి మంచి ఉపయోగపడుతుందని తెలియజేస్తూ ఇంత త్వరితగతిన ఈ కార్యక్రమం పూర్తి చేస్తున్నందుకు నారా లోకేష్ గారికి మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రైతాంగం తరఫున అని మీకు అందరికీ విన్నవించుకుంటున్నాం. మేము వ్యవసాయం చేస్తుంటాము. పొలాలు ఉన్నాయి మాకు. ఇది ఎప్పుడో టైంలో కట్టారు. ఇది తర్వాత పాడుపడిపోయి ఇవన్నీ పడిపోయినాయి. నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళంగా ఇవి మేము వెంటనే రిసీవ్ అయ్యి వెంటనే చేసే పని.
దుగ్గిరాల మండల పరిషత్ కార్యాలయం నందు మంగళవారం 2023-24లో మహాత్మా గాంధీ పలు నిధులపై ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సామాజిక ప్రజావేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉపాధి హామీ ద్వారా మండలంలో 1400 పనులు గాను 9 కోట్ల ఖర్చు చేయడం జరిగిందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా గృహ నిర్మాణం, పంట కాలువలు, పూడికతీత, చెరువులు, ఉద్యానవనం పనులు గాను ఈ నిధులు విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డ్రామా పీడీ పి ఉమాదేవి, ఎంపీపీ దానుబోయిన సంతోష్ రూపవాణి, ఏపీఓపీ బాలమ్మ, విజిలెన్స్ అధికారి విజయలక్ష్మి, శ్రీనివాసరావు, కౌమది, పీఓ కె శ్రీదేవి, ఏపీఓ మధుబాల, ఉపాధి హామీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉమాదేవి మాట్లాడారు. పంచాయతీల్లో కూడా జరిగినటువంటి ఉపాధి హామీ పనులు చూసి గ్రామ సభలు నిర్వహించి వారి రిపోర్ట్స్ ఇక్కడ తీసుకురావడం జరిగింది. వాళ్ళు ఏవైతే ఐడెంటిఫై చేశారో అవన్నీ కూడా ఇక్కడ వాళ్ళు చదివారు. దాని ప్రకారంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే వాళ్ళు నోటీస్ చేసినవన్నీ కూడా రెక్టిఫై చేయడానికి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కూడా చేశారు, చాలా వరకు చేసేసాము. అమౌంట్ డ్రా చేశారా లేకపోతే అది జస్ట్ ఐడెంటిఫై చేశారు, నేమ్ బోర్డ్స్ పెట్టలేదా? నేమ్ బోర్డ్స్ అది వాళ్ళు చేస్తున్నారు. డ్యూ టు ఏపీఓ గారు రెయిన్స్ వల్ల చేయలేదన్నారు. నేమ్ బోర్డ్స్ కూడా చూపించారు, అవి ఎరెక్ట్ చేస్తారు. చూపిస్తాను నేమ్ బోర్డ్స్ ఎక్కడ ఉన్నాయి వాళ్ళకి. ఇప్పుడు ప్రజావేదిక అన్నారు కదా మేడం, ఇంటరాక్షన్ కూడా ఉంటుంది ప్రజలతో కూడా వచ్చి ఇప్పుడు మునగ వెళ్ళింది. ఏ విలేజ్లో ఒక విలేజ్ మోరంపూడిలో మునగ చెట్లు వేసుకున్నాము. హార్టికల్చర్ ప్లాంటేషన్ అవి చనిపోయాయి అని చెప్పి రైతులు వచ్చి తెలియజేయడం జరిగిందండి. దానికి కూడా కన్సర్న్ హార్టికల్చర్ ఆఫీసర్ దగ్గర ఆ రోజు రిపోర్ట్ తీసుకొని యాజ్ పర్ ద రిపోర్ట్ ఆఫ్ ద హార్టికల్చర్ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకోవచ్చు. సామాజిక తనిఖీలో నేమ్ బోర్డ్స్ ఒకటి ఎరెక్ట్ చేయలేదన్నారు. అవి రెక్టిఫై చేసి నేమ్ బోర్డ్స్ చేస్తామని చెప్పి ఎంసీసీ వాళ్ళు తెలియజేయడం జరిగింది. గతంలో జరిగిన సామాజిక్స్ ఉంది, వాటికి కొన్ని చోట్ల కరెక్షన్ ఉంది అనేది 1 or 2 ఇష్యూస్ వచ్చాయి. వచ్చిన వాటికి మరలా గ్రామ సభలో ఈ టెక్నికల్ ఇబ్బందుల వల్ల ఎక్కడైనా 1 or 2 ఇష్యూస్లో కనుక ఇబ్బందులు జరిగి మళ్ళీ ఎవరైతే గ్రామ సభకు వచ్చి మాకు అమౌంట్ తీసుకున్నాము, మేము పనిచేసాము అని తెలియజేసినప్పుడు బేస్డ్ ఆన్ ద రిమార్క్స్ ఆఫ్ ద గ్రామ సభ డ్రాప్ చేయడం జరిగింది. ఎక్కడైతే గ్రామ సభలో చేసినప్పటికీ కూడా కొన్ని సామాజిక తనిఖీ బృందం వాళ్ళు ఖచ్చితంగా ఇది కరెక్ట్ రికవరీ చేయాలని చెప్పినవన్నీ కూడా రికవరీ చేయడం అనేది జరిగింది. లాస్ట్ టైం వచ్చి కల్టివేషన్ చేస్తున్నారు లేదనేది మన స్టాఫ్ అనేది అబ్జర్వేషన్ ఉంటుందా ఉండదా? ఉంటుందండి, మన స్టాఫ్ అబ్జర్వేషన్ కూడా ఉంది. ఉన్నప్పటికీ కూడా స్టాఫ్ కూడా అది పంట పోయింది అని చెప్తున్నారు. బట్ అది రికార్డ్ కాలేదు కాబట్టి హార్టికల్చర్ వాళ్ళు కూడా 2 రిపోర్ట్స్ కూడా కోయిన్సైడ్ చేసుకోవడానికని వాళ్ళు రిపోర్ట్ అంటే రికార్డ్ కాలేదు అంటే ఇప్పుడు సామాజిక తనిఖీ బృందం వచ్చిన సామాజిక తనిఖీ బృందం వాళ్ళు మొక్కలు లేవు అని రాశారు. కానీ ఆ మొక్కలు తుఫాన్లో చనిపోయినాయి అని వీళ్ళు చెప్తున్నారు. ఎంతమంది రైతులు ఉంటారండి? 3 రైతులు. టోటల్ కల్టివేషన్ దుగ్గిరాల మండలం చింతలపూడి గ్రామంలో ప్రధాన కూడల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం పట్ల జనసేన నాయకులు హర్షం వ్యక్తం చేశారు. గ్రామ సర్పంచ్ తాడిబోయిన రామకృష్ణ ఈ ఏర్పాటు చేయడం పట్ల మంగళవారం జనసేన పార్టీ నాయకులు రామకృష్ణను శాలువాలతో సన్మానించి అభినందనలు తెలియజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఎద్దు శివమణి, బూదేటి సాయి ఫ్రెండ్ సర్కిల్ గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివమణి మాట్లాడారు. సర్పంచ్ గారు మరి అలాగే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తాడిపోయిన రామకృష్ణ గారు వారి సొంత నగదుతో మరి ఈరోజు గ్రామంలోని ప్రధాన గోడల్లో సీసీ కెమెరాలను ఏర్పరిచి గ్రామంలో ఎలాంటి అసంఘటిత కార్యక్రమాలకు చోటు చేసుకోకుండా ఆయన చొరవ తీసుకున్నారు. దాని నిమిత్తం ఈరోజు జనసేన యువత అంతా కూడా సర్పంచ్ గారిని కలిసి వారికి అభినందనలు తెలియజేసి కృతజ్ఞతలు తెలియజేసి ఇలాగే గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు మరెన్నో చేయాలని వారి భగవంతుడు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని వారు చేసే అభివృద్ధి కార్యక్రమాల్లో జనసేన వంతుగా జనసేన యువత ఎప్పుడు కూడా సర్పంచ్ గారికి అండగా నిలబడుతుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. దుగ్గిరాల మండలం పెదకొండూరు శ్రీ కనకపుట్లమ్మ అమ్మవారిని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మంత్రి వర్యులు నారా లోకేష్ మంగళవారం దర్శించుకున్నారు.
మంగళగిరి మండలం కాజా గ్రామానికి చెందిన సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు పల్నాటి నాగేశ్వరరావు బ్రదర్స్ అమ్మవారికి మొక్కుబడి చెల్లించుకోవడంతో ముఖ్య అతిథిగా నారా లోకేష్ హాజరయ్యారు. ముందుగా ఆలయానికి వచ్చిన లోకేష్ ను ఆలయ అధికారులు, కూటమి పార్టీ నాయకులు మేళ తాళాలు, పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. తదుపరి అమ్మవారి పట్టు వస్త్రాలను తలపై పెట్టుకుని ఆలయం చుట్టూ ప్రదక్షిణ జరిపి అమ్మవారికి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం ఆలయ అర్చకులు వేద మంత్రాల నడుమ ఆశీర్వాదాలు అందించి పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. తదనంతరం వచ్చిన నాయకులు, మహిళలతో ఫోటోలను దిగారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీనివాసరావు, జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త నందం అబద్దయ్య, అధికార ప్రతినిధి తమ్మిశెట్టి జానకీదేవి, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, జిల్లా నాయకులు పోతినేని శ్రీనివాసరావు, దేవరపల్లి చంటి, నూగతోటి రవి, ఏమినేని కోటేశ్వరరావు, నకా చిరంజీవి, ఎందు ప్రసాద్, కొలకలూరు శ్రీనివాస్ శర్మ, చిలువూరు శేషగిరి, కంచర్ల మోహన్ రావు, పార్టీ కార్యకర్తలు, వీర మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈనాటి మంచి మాట, నిరంతరం నేర్చుకునే టీచర్స్ మాత్రమే చక్కటి విద్యార్థులను తయారు చేయగలరు. రవీంద్రనాథ్ ఠాగూర్. మంగళగిరి జనసేన సెంట్రల్ ఆఫీస్లో మంగళవారం ప్రజల నుండి అర్జీలు స్వీకరించే కార్యక్రమం కొనసాగింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమంలో జనసేనకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు రోజుకొకరు చొప్పున అర్జీలు స్వీకరించి పరిష్కార మార్గాలను సూచిస్తున్నారు. ఈ మేరకు మంగళగిరి జనసేన ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. జనసేన ఆఫీస్ ప్రతినిధి ఈ సందర్భంగా సిటీ న్యూస్తో మాట్లాడారు. ఈరోజు మన మంగళగిరి సెంట్రల్ ఆఫీసు, జనసేన పార్టీ సెంట్రల్ ఆఫీస్లో గ్రీవెన్సెల్ ప్రోగ్రాం నడుస్తుంది. ఈరోజు ఈ ప్రోగ్రాంకి ఇన్ఛార్జిగా మన పాలకొండ ఎమ్మెల్యే గారు జయకృష్ణ గారు ఇన్ఛార్జిగా రావడం జరిగింది. వారితో పాటు లీగల్ సెల్ సభ్యులు, మిగతా నియోజకవర్గ ఇన్ఛార్జెస్, వాలంటీర్స్ ఇక్కడ వర్క్ చేయడం జరుగుతుంది. ఉదయం నుండి కూడా ప్రజలందరూ వారి వారి సమస్యల్ని అర్జీల రూపంలో ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. ఖచ్చితంగా సమస్యల మీద సత్వరమే పరిష్కారం దిశగా వారు సూచనలు చేస్తూ దానికి సంబంధించిన అధికారులతో కానీ, డిపార్ట్మెంట్లతో కానీ ఫోన్లోనే మాట్లాడుతూ ప్రజా సమస్యలకి తక్షణమే స్పందించాలని, పరిష్కారం చూపించాలని సూచన చేయడం జరుగుతుంది. ప్రజలందరూ తమ సమస్యలకి పరిష్కారం, తమకు న్యాయం ఒక్క జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి ద్వారానే ఖచ్చితంగా లభించిందనే ఒక నమ్మకంతో, విశ్వాసంతో వారి సమస్యల్ని తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా వెంటనే పరిష్కారం దిశగా ఇక్కడ ప్రజాప్రతినిధులు స్పందిస్తున్నారు. ఎంటీఎంసీ పరిధిలోని వడ్డేశ్వరం జెడ్పీహెచ్ఎస్లో మంగళవారం విద్యార్థులకు నగదు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఉపాధ్యాయ ప్రముఖులు కాకుమాను జోజప్ప తన తండ్రి కీర్తిశేషులు ఆశీర్వాదం జ్ఞాపకార్థం ప్రతిభ చూపిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. అమ్మ అవార్డ్స్ పేరిట షేక్ రజియా, పఠాన్ యహ్రీన్, షేక్ షాఫియా, శ్రీవల్లి, ఎం దివ్యశ్రీలకు నగదు అవార్డులను అందజేశారు. ముఖ్య అతిథిగా లయన్స్ క్లబ్ ప్రముఖులు వక్కలగడ్డ భాస్కర్రావు హాజరయ్యారు. ఈ అవార్డులను అందుకున్న వారిలో జూనియర్, సీనియర్, ఇంటర్ విద్యార్థులు ఉన్నారు. లెక్చరర్ అయినటువంటి జోజప్ప మాస్టారు వాళ్ళ ఫాదర్ యొక్క యానివర్సరీ సందర్భంగా ప్రైజెస్ ఇవ్వటం జరుగుతుంది. ఈ వడ్డేశ్వరం స్కూల్లో లాస్ట్ ఫ్యూ ఇయర్స్ మేము ఇక్కడ కెరీర్ గైడింగ్ ప్రోగ్రామ్స్ కూడా చేసాం. ఈ పిల్లలకి 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ కూడా ఇందులో యాడ్ అవ్వడం, అందులో లాస్ట్ ఇయర్ 100% రిజల్ట్ రావడం. ఈ సంవత్సరం కూడా పిల్లలకి కెరీర్ గైడింగ్ ప్రోగ్రామ్, పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఒకటి ఇవ్వాలని, తద్వారా సమాజంలో జరుగుతున్నటువంటి అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు ఎదుర్కోవడానికి వీళ్ళు ధైర్యంగా ఆడపిల్లలు చదువుకొని ముందుకు వెళ్ళి ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉండాలని చెప్పి, సమాజ అభ్యున్నతికి ఉపాధ్యాయుడు సామాజిక బాధ్యత కూడా తన విధులు నిర్వర్తించాలనే క్రమంలో సమాజంలోని అన్ని వర్గాలకి అందుబాటులో ఉండే విధంగా సమాజ బాధ్యతను కూడా ఒక సవాల్గా స్వీకరించి విద్యార్థుల అభ్యున్నతికి తోడ్పడాలి, విద్యార్థుల్ని అభినందించాలి, విద్యార్థుల్ని ఎంకరేజ్ చేయాలనే తలంపుతోటి అమ్మ అవార్డ్స్ కార్యక్రమాన్ని 2015లో ప్రారంభించడం జరిగింది.
గత 2 ఏళ్ల నుంచి ఇక్కడ నేను లేబావటం మూలాన ఈ కార్యక్రమం జరిగి ఉండలేదు. ఈ సంవత్సరం మళ్ళీ ఇంటర్మీడియట్ పిల్లలకితో పాటు 10వ తరగతి పిల్లలకు కూడా వచ్చే నెలలో ఈ యొక్క అమ్మ అవార్డ్స్ క్యాష్ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. సభ్యుడైనటువంటి మన స్కూల్ మ్యాథ్స్ అసిస్టెంట్ జోజప్ప గారు, వారి యొక్క నాన్నగారు కాకుమాని ఆశీర్వాదం గారి వర్ధంతి సందర్భంగా మరి ఇంటర్మీడియట్లో హైయెస్ట్ వచ్చినటువంటి ముగ్గురికి క్యాష్ ప్రైజ్గా 7,000 రూపాయలు వారు బహుకరిస్తున్నారు. ఆ విధంగా బహుకరిస్తున్నందుకు వారికి, వారి కుటుంబానికి మరి ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళ నాన్నకి కూడా శాంతి కలగాలని కోరుకుంటూ మంగళగిరి శ్రీ గంగాపురం రామ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రావణ మంగళవారం పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళగౌరి సహిత కనకధార స్తోత్ర ధనలక్ష్మి జ్ఞాన సరస్వతి సామూహిక ఉచిత లక్ష కుంకుమార్చన 28వ వార్షికోత్సవ పూజలు నిర్వహించారు. మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు జరిపారు. టి సామసుందర శాస్త్రి మహేష్ కుమార్ శర్మ పూజలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడారు. ఆ సొంత ఖర్చులతో వచ్చే భక్తులకి లక్ష్మీ కుబేర యంత్రము పంచలోహాలతో బంగారపు పూతతో ఉన్నది. ఇక్కడున్న 14 నుంచి 1500 మంది సోదరీమణులకు ఇవ్వడం జరిగింది. అలాగే రక్షదాళ్ళు అన్నీ జరుగుతుంది. భక్తుల దగ్గర ఎటువంటి పైకము కానీ రుసుము కానీ లేదు. వారిచ్చిన ఏదైనా రూపాయి కానీ 10 ఇచ్చిన ప్రసాదాలకి మాత్రమే వినియోగించబడుతుంది. కాబట్టి సుమారుగా 60 నుంచి 75 వేల వరకు మా సొంత ఖర్చులతో, ఈ 75 వేల రూపాయలు మా సొంత ఖర్చులతో ఎలాగయ్యా అంటే, ఎవరైనా అభిషేకం చేసినా పూజ చేసినా ఒక 50 రూపాయలు 100 రూపాయలు ఇస్తారు. సంతోషం కలిగి ఇంకో 100 రూపాయలు అదనంగా ఇస్తే ఆ డబ్బులు మేము ప్రతి సంవత్సరము కూడబెట్టుకొని అమ్మవారి దగ్గర పెట్టుకొని ఆ ద్రవ్యాన్ని వినియోగించబడుతుంది. కేవలం ఇటువంటి స్వార్థం లేదు, ఎటువంటి యొక్క ఫలాపేక్ష లేకుండా లోకంలో అందరూ చల్లగా ఉండాలని ఈ మహత్తర కార్యక్రమాన్ని వేలాది మంది ఇంకా వస్తూనే